తెలంగాణ రాష్ట్ర మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నర్సాపూర్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి మండలాల తహసీల్దార్, ఎంపీడీఓలు, ఎస్ఐలు, అగ్రికల్చర్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలతో సమీక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి ఎం హేమలత, చైర్మన్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ వారు మాట్లాడుతూ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ప్రాముఖ్యతను తెలియజేస్తూ నర్సాపూర్ కోర్టు పరిధిలో ఉన్నటువంటి నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్చేట్, శివంపేట్ మండలాల గ్రామీణ ప్రాంత ప్రజలు పలు రకాల సమస్యలతో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని, తద్వారా లీగల్ సర్వీస్ ద్వారా ఫ్రీ లిటిగేషన్ కేసు నమోదు చేసుకుని సంబంధిత మండల స్థాయి అధికారులకు కానీ వ్యక్తులకు కానీ నోటీసులు జారీ చేసి సమస్య పరిష్కారానికి పిఎల్సి కేసులు కొనసాగిస్తున్నామని, అట్టి నోటీసులను మండల స్థాయి అధికారులు ప్రతివాదులు స్పందించి మండల్ లీగల్ సర్వీస్ కమిటీ న్యాయస్థానానికి హాజరై సంబంధిత ఆధారాలతో జవాబు వేసి లీగల్ సర్వీస్ బెంచ్ ద్వారా న్యాయం పొందుటకు సంబంధిత అధికారులతో పాటు పిఎల్సి కేసులు వాది ప్రతివాది తప్పనిసరిగా స్పందించాలని అన్నారు. లేని ఎడల చట్టపరంగా లీగల్ సర్వీస్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని న్యాయమూర్తి ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, లీగల్ సర్వీస్ న్యాయవాది స్వరూపారాణి, లోక్ అదాలత్ బెంచ్ మెంబర్ మధుశ్రీ శర్మ, నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, చిలప్చేట్ తహసీల్దార్ సహదేవ్, డిప్యూటీ తహసీల్దార్ శివంపేట్, కోడిపల్లి ఎంపీడీఓ కలీములై, చిలప్చేట్ ఎంపీడీఓ ఆనంద్, నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రామ్మోహన్, శివంపేట్ ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి, చిలప్చేట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సింహులు, నర్సాపూర్ ఏఎస్ఐ ఎండి ముజీబ్, అగ్రికల్చర్ అధికారులు నర్సాపూర్ దీపిక, కౌడిపల్లి స్వప్న, చిలప్చేట్ రాజశేఖర్, శివంపేట్ లావణ్య, న్యాయవాదులు శ్రీనివాస్, హమీద్ అలీ, వివిధ గ్రామ పంచాయతీల సెక్రటరీలు, లీగల్ సర్వీస్ సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొనడం జరిగింది. మరి మా దగ్గరికి ఏమైనా ఫేక్ షూరిటీస్ అని వచ్చి మేమేమైనా ఐడెంటిఫై చేస్తే మీరు ఏ రకంగా యాక్షన్ తీసుకుంటారు? రిజిస్ట్రేషన్ చేసి రిపోర్ట్ పంపిస్తారా? నాకు డౌట్ అనిపిస్తే ఏదైనా పర్టికులర్ కేసులో మాకు షూరిటీస్ ఫేక్ అని పంపిస్తే మేము మీకు లెటర్ అడ్రస్ చేస్తాం. ఆ లెటర్ బట్టి ఆ లెటర్ జెన్యూన్ ఫేక్ అని మేము పంపిస్తే ఆ బేసిస్ మీద మేము కోర్టులోనే కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో అవుట్ చేస్తాం. సో అలా కూడా ఇన్ ఫ్యూచర్ మీకు రావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.